హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పుదీనా, కొరియండర్, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలా ఐటమ్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, సైడ్లో చెక్ చేయండి. సో ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన వెంటనే ఈ మసాలాకి సంబంధించినవన్నీ ఆయిల్లో వేసి దోరగా లైట్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అందులో గ్రీన్ చిల్లీ, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత మంచి స్మెల్ వస్తుంది. బాగా మగ్గడానికి మూత పెట్టేస్తే మంచిది. సో త్వరగా అయిపోతుంది. సో అంతా బాగా మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని మిక్సీకేసి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారుగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లగా అవ్వడానికి వదిలేయాలి. చల్లగా అయిన వెంటనే మిక్సీకి పేస్ట్ లాగా వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ పేస్ట్ని ఆయిల్ వేడై ఉంటుంది కదా, దాంట్లో వేసేయాలి. వేసి ముందుగా క్యాషూ నట్స్ వేయాలి. క్యాషూ నట్స్ అండ్ గార్లిక్, సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసి లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేయాలి. సో అప్పుడు స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. పేస్ట్ కూడా బాగా మగ్గించాలి. ఆయిల్ సైడ్లో నుంచి మీకు ఆయిల్ బాగా తేలినట్టు కనిపిస్తే బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తోనే మీకు తెలిసిపోతుంది ఇది ఇంత టేస్ట్ బాగా కుదురుతుంది అనేసి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసి అడుగంటకుండా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చేయకూడదు, కొంచెం మాత్రం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని మనము ఆ మిశ్రమంలో కలిపేసి లాస్ట్లో కొంచెం నిమ్మపండు రసం వేసుకుంటే అంతే, పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. సో దట్ అది బాగా వేడిగా అవుతుంది, బాగా మసాలాలన్నీ దానికి బాగా రైస్కి పడుతుంది. ఇప్పుడు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్గా పుదీనా రైస్ రెడీ చేసుకోవాలంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ.